బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునేందుకు హరీష్ రావు కుట్ర పన్నుతున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తూ కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకున్న అనంతరం బీజేపీ మద్దతుతో ముందుకు వెళ్లాలనే వ్యూహం ఉందని ఆరోపించారు. అందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. లండన్లో హరీష్ రావు, రేవంత్ రెడ్డి మధ్య సమావేశం జరిగిందని కవిత ఆరోపించారు. ఆ సమావేశానికి సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని ప్రకటించారు. ఈ రాజ్ పుష్ప ఓపెన్ స్కై విల్లాస్ లో ఒక ఇంటి నుండి పాలల్లో పసుపు మిరియాలు కలిపి హరీష్ రావు గారి ఇంటికి పోతాయి. అంటే అది కోడ్ అన్నట్టు. అక్కడికి వచ్చే ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి మిరియాలు పసుపు కలిపిన పాలేది అవుతాడు. ఆ పెద్ద మనిషి ఆడికి వచ్చిన రోజు హరీష్ రావు గారి ఇంటికి పాలు పోతాయి అన్నట్టు. పోగానే హరీష్ రావు గారు ఆయన కార్యక్రమాలను బంద్ పెట్టుకుని ఆ ఇంటికి పోతాడు. అక్కడ ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషితో పలు దఫాలుగా మీటింగ్ జరిగింది. ఈ టోటల్ అండర్స్టాండింగ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకుని వెన్నుపోటు వచ్చే రాజకీయం. ఇటువంటి అవినీతి పరుడు, ఇటువంటి వెన్నుపోటుదారుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రితో వీళ్ళిద్దరికి లాలూచి.